వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే ఎస్బీఐ పీఓకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ ఫోన్లో ల్యాప్టాప్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ SBI.co.in అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ చేసుకోవాలి. పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ దాని అఫీషియల్ వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి. నేను చూపిస్తున్నాను. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన కెరీర్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూపిస్తున్నాను. ఇక్కడ కెరీర్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్, ఓన్లీ జాబ్ అప్లికేషన్స్ కోసం. సో పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే క్లిక్ చేయండి. కరెంట్ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేయండి. కరెంట్ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం అప్లికేషన్స్ డేట్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ పోస్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పోస్ట్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిపార్ట్మెంట్ అని వస్తుంది, CRPD అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇయర్ అడుగుతుంది ఫ్రెండ్స్, 2025-26 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకటే ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్ అని ఇక్కడైతే కనిపిస్తుంది, డీటెయిల్గా కనిపిస్తుంది చూడండి దిగో ఇక్కడ. సో మీరు ఈ ప్రాసెస్లో ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, 2 ఆప్షన్స్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే హాల్ టికెట్స్ అనేవి 25th నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ ఉన్నవారు ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ని అయితే ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద లాగిన్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. లాగిన్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీ హాల్ టికెట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ అయితే కనిపిస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్, మీ ఎగ్జామ్ డేట్ అండ్ మీ లొకేషన్ ఏదైతే ఉందో లొకేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఇక్కడ మీకు ఎగ్జామ్ వెన్యూ అడ్రస్ అని కనిపిస్తుంది. ఆ యొక్క అడ్రస్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ అయితే క్లియర్గా చదువుకోండి. దీన్ని ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పైన ప్రింట్ తీసుకోవాలనుకుంటే పైన 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ షేర్ అని ఒక బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే కింద థర్డ్ ఆప్షన్ ప్రింట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత PDF రూపంలోకి అయితే మారిపోతుంది. దాన్ని మీరు సేవ్ చేసి అయితే ఉంచుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ SBI POకి అప్లై చేశారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.